ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. మీ నాగేంద్రచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ముగ్గురిని తీసుకొచ్చాను. యాక్చువల్గా ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ ట్రెండ్లో ఉన్నాయి. ట్రెండ్లో ఉన్న సాంగ్ ఈ మధ్య మనం విన్నాం కదా, ఓపిలగా వెంకటేష్ ఆ మ్యూజిక్ డైరెక్టరు, ప్లస్ అలాగే మనల్ని తెలంగాణ పాత్రలో నవ్వించే రోల్ ఆర్ఎస్ నందా గారు మనతో పాటు ఉన్నారు, శ్రీను గారు డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ నుండి మూవీలు, వెబ్ సిరీస్లు తీసుకొస్తున్నారు. సో అసలు ఎలా నడుస్తున్నాయి సాంగ్స్ కానీ వెబ్ సిరీస్లు కానీ, వాటి గురించి మాట్లాడుకుందాం. హాయ్ సార్, బాగున్నారా? మంచిగా మీరు మంచిగా ఉన్నారా? బాగున్నాను. వెంకటేష్ గారు బాగున్నారా? వెంకట అజ్మీరా, వెంకటేష్ కాదు వెంకట అజ్మీరా. హాయ్ శ్రీను గారు, ఎలా నడుస్తుంది అసలు? ఎలా అనిపించింది మీకు ఓపిలగా వెంకటేష్? అంత హ్యూజ్ హిట్ అయింది. ఈ మధ్య విన్నాం, అది ఒక సినిమాలో కూడా రాబోతుందట ఆ పాట. చెప్పండి. దాన్ని చాలా సంతోషంగా ఉంది. అంత పెద్ద హిట్ అవుద్ది అనుకోలేదు. అంటే కంపోజ్ చేసినప్పుడు హిట్ అవుద్ది అనుకున్నాను, అంత పెద్ద హిట్ అవుద్ది అనుకోలేదు. చాలా వేరే వేరే స్టేట్ నుంచి కూడా ఫోన్ వచ్చాయి. అసలు అప్రిషియేషన్స్ చాలా వచ్చాయి ఆ సాంగ్కి. చాలా హ్యాపీ అనిపించింది. ఒక మూవీలో కూడా రాబోతుంది, అది కొంచెం సస్పెన్స్. ఇందులో పెద్ద హీరో అడిగారా? పెద్ద హీరోని డైరెక్ట్ ఫోన్ చేశాడు. అంటే అయినా అంటే అమౌంట్ అది కొంచెం ఇంకా కొంచెం రివీల్ చేద్దాం. మీరు మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు హీరో కూడా మారారంట. అవును, చిన్న ఒక మంచి వెబ్ సిరీస్ చేశాను, అందులో కూడా నేను హీరోగా యాక్ట్ చేశాను. సార్, మీ పాత్ర విషయానికి వస్తే అసలు మీరు ఎప్పటి నుంచో, అంటే యూట్యూబ్ రాకముందు నుంచే ఉన్నారా నాకు తెలిసి ఇండస్ట్రీలో? పైగా గవర్నమెంట్ జాబ్ను ఇది రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే నేను గవర్నమెంట్ జాబ్ టీచర్. నాకు సెలవులు ఉన్నప్పుడు ఈ షూటింగ్స్ చేసుకున్నాను, మిగతా టైంలో మళ్ళీ స్కూల్కి పోయేటండి. అట్లా కామెడీని నమ్ముకొని వచ్చినటువంటి మనిషిని నేను. ఈ వెబ్ సిరీస్లో నేను బుల్లెట్ బాల్ అని ఒక క్యారెక్టర్ చేస్తాను. బుల్లెట్ బాల్ దొరసార్, ఈ వెబ్ సిరీస్ పేరు దొరసార్. బుల్లెట్ బాల్ అంటే బుల్లెట్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఒక కార్కు డ్రైవర్ ఉంటాడు, ఒక జీప్కు డ్రైవర్ ఉంటాడు, ట్రాక్టర్కు డ్రైవర్ ఉంటాడు, బస్కు డ్రైవర్. కానీ బుల్లెట్ కూడా నేను డ్రైవర్ని పెట్టుకుంటా. అంటే మీకు బుల్లెట్ నడపరాదు? నడపరాదు. మళ్ళీ ఏంటంటే ఆ బుల్లెట్ డ్రైవర్ కూడా ఆయన నడిపితే నేను వెనక కూర్చుంటే నేను కనిపించా, అట్లాంటి మనిషి అన్నట్టు. అంటే ముందు ఆయనే కనిపిస్తారు, ఆయనే కనిపిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన కనిపిస్తాడు, ఆయన పక్క జరిగితే నేను కనిపిస్తాను. మీరే రాసుకుంటారు సార్? కామెడీ కూడా మీరే రాసుకుంటారట? అవును, నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటి కూడా నేనే రైటర్. అంటే మాటలు, పాటలు, డైరెక్షన్ అన్ని ఎవ్రీథింగ్ నేనే. ఒకసారి మీ ఫేమస్ డైలాగ్ చెప్పండి, పెండతట్ట దాంట్లోంచి. పెండతట్టలా యాక్చువల్లీ ఆ పెండతట్ట అనే షార్ట్ ఫిల్మ్లో సేమ్ ఇప్పుడు అయినా కూడా బర్రెలుగాసే తోటి. ఇప్పుడు దొరసార్లు మన వెంకట గారు బర్రెలు, అట్లనే అందులో నేను బర్రెలుగాసే క్యారెక్టరు. ఈ బర్రెలుగాసే ఆయనకు ఆ బర్రెల పెండకు వచ్చినటువంటి అమ్మాయికి మధ్యలో జరిగేటువంటి ఒక ప్రేమ కథ ఇది. అది పెండతట్ట. అందులో వాళ్ళు అప్పటికి 2-3 రోజులకి వెళ్ళి కలుసుకోరు. అప్పుడు ఫోన్ మాట్లాడుకుంటారు. ఆమె ఫోన్ చేస్తుంది, నా రాజు ఎక్కడున్నాడో ఒకసారి ఫోన్ చేస్తా. అగో నా బుజ్జి ఫోన్ చేస్తుంది కదా, హలో రాజు ఎక్కడున్నావు? నేను బర్లకాడున్నా. తిన్నావా? తిన్నా. రాజు ఏం చెప్పు? ఏ బర్రెని చూసినా నేను చూసినట్టే అనిపిస్తాను, ఏ బర్రెనా నువ్వు మాట్లాడినట్టే అనిపిస్తుంది. అట్లనా? నాకు కూడా ఎవరి పెండకు వచ్చినా నువ్వు వచ్చినట్టే అనిపిస్తుంది, ఎవరు తట్ట పట్టుకొని బర్రెని కురికినా నువ్వు ఉరికినట్టే అనిపిస్తుంది. రాజు చెప్పు, నిన్ను చూడబుద్ధి అవుతుంది, దా అత్తే తట్ట పట్టుకుని రా, నన్ను చూసినట్టు ఉంటుంది, పెండ వేసుకపోయినట్టు ఉంటుంది. మంచిది. దీంట్లో డైలాగులు ఉన్నాయా ఏమైనా ఇందులో? ఈ దీంట్లో ఇంట్లో కూడా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ఏంటంటే నాది అంత బిల్డప్. ఎవరైనా కొంచెం మాటలతో నెక్కితే ఇక మీకు పోతా అన్నట్టు, నాకున్న పైసలు ఇస్తా అన్ని తాదు, ఇక లాస్ట్కి అట్లా వేసేస్తారు నన్ను. ఆ క్యారెక్టర్ ట్రైలర్లో ఉంటాడు. వాళ్ళు బుల్లెట్ బాల్ అన్న అది అమర్ రహే అంటారు. అరే అది చచ్చిపోయిన వాళ్ళకి వాడతారు, అమర్ రహే అంటారు. అరే చచ్చిపోయిన వాళ్ళకి వాడతారు అంటే ఓహో అంటారు. తర్వాత ఇంకోది సర్పంచ్ బుల్లెట్ బాల్ అన్న జిందాబాద్ అంటారు. అరే మీరు సర్పంచ్ అన్నప్పుడల్లా నా పానం చింతపండు వీసినట్టు అయితే అందరా అంటే ఇట్లా డిఫరెంట్ ట్రాక్లో, సపరేట్ ట్రాక్లో నాకు రాయడం జరిగింది. యాక్చువల్లీ తన పక్కన లీడ్ క్యారెక్టర్ అడిగారు, కానీ నాకు అప్పుడు ఉన్నటువంటి టైంలో కొన్నిటికి కమిట్ అయినా కాబట్టి ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ చాలా హ్యాపీ. మళ్ళా
వాళ్ళిద్దరి ఒక ఎఫర్ట్ ఈ సినిమాకు బాగా ప్లస్. సో మీరు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎలా అనిపిస్తుంది? అంటే కొత్త కదా మీకు, ఎంతైనా సరే మ్యూజిక్ కొత్తనే అంటే కదా, మీకు అంటే మనకు ఆ ఫీల్డ్ వేరు ఈ ఫీల్డ్ వేరు, యాక్టింగ్ లైట్లు ఇట్లా కొత్తనే కదా. కానీ ఇక సీను చెప్పడం వల్ల సీను లేదు నాకు యాక్చువల్లీ అంత అలవాటు లేదు, మనకు అలవాటు ఉండదు, యాక్టింగ్ అంటే అలవాటు ఉండదు. మ్యూజిక్ అంటే ఇక బేసిక్ ఏసీ రూమ్లో కూర్చొని చేసుకునే పని మనం. అలాంటిది ఎండలో అంటే కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా చాలా. జర్నీ మీకు పేరు తెచ్చిన ఓపిలగా వెంకటేష్ ఒకసారి పాడండి మీ నోట్ ద్వారా. అంటే వేరే వాళ్ళతో పాడించి తను హిట్ చేశారు, మీరు పాడితే ఎలా ఉంటుందని. సితురాల చిన్నదాన్ని చూడకపోతుంటివో కానకపోతుంటివో, ఓ పిల్లగ వెంకటేశ్ చూడకపోతుంటివో మా కానకపోతుంటివో, నా పిల్లగ వెంకటేశ్ దాననరుంటివో దాననండివో. అలాగే శనగశేనలు పడి కూడా మీ ఏంది అన్ని మిలియన్స్ ఎలా పోతాయి, దాన్ని ఏంటి మాకు కూడా సీక్రెట్ చెప్తే మేము కూడా చేసుకుంటాం కదా. సీక్రెట్ అంటే జనాల యొక్క పల్స్, ఆ ఫోక్ స్టైల్ సంబంధించిన ఆ బిట్స్ రిథమ్స్ కానీ ఆ కంపోజిషన్ కానీ కొంచెం ఆ ఫోక్ స్టైల్ కొంచెం నాకు కొంచెం ట్రిక్ అర్థమైంది. నేను వాటికి కొంచెం ఆ జనాలు డ్యాన్స్ చేసే విధంగా కంపోజ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు చిన్నప్పుడు పిల్లగా వెంకటేశ్ లాస్ట్ లో అంటే విజువల్ నేను కూడా ఊహించుకున్నా. అంటే ఓ పిల్ల ఉంటే అబ్బాయి వెనక చూడకపోవడం, పట్టించుకోకుండా వెళ్ళిపోవడం. అంటే లాస్ట్ లో ఆ పీస్ బాగా చాలా మంది ఫోన్ చేశారు ఆ పీస్ కోసం, భలే ఇష్టం అన్న ప్లేస్మెంట్ అది లాస్ట్ ఉంటుంది. వెంకటేశ్ అంటే నేను కొంచెం ఇన్వాల్వ్ అవుతా ఉంటాను, ఆ విజువల్ ఇట్లుంటే బాగుంటది, ఇలా చేస్తే వాళ్ళకి స్కోప్ ఇవ్వడానికి, డాన్స్ చేయడానికి వాళ్ళకి స్కోప్ ఇవ్వచ్చు అనే కంటెంట్లో నేను కొంచెం స్కోప్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అంటే చూసాను ఇందాక విజువల్స్ కూడా వండర్ ఉన్నాయి. సో అది మీ వల్లనే సైడ్ అంటే మీరు అంటే ఫోక్ సాంగ్స్ నుండి డైరెక్షన్ వైపు వచ్చేసారా? లేదంటే ఫస్ట్ నుంచి నేను మూవీస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఒక 20 మూవీస్ నేను ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేసుకుంటూ ఫోక్ సాంగ్స్ కొన్ని రికార్డింగ్స్ అవి వాటిల్లో రికార్డింగ్ చేసుకుంటూ. అంటే ఇప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్ లేదా ఏ సాంగ్స్ వచ్చినా? అంటే మీ ఇద్దరు అంటే పరిచయం ఎలా అయింది మీ ఇద్దరిది? అంటే మేము యాక్చువల్లీ చైల్డ్ ఫ్రెండ్సే, కాలేజ్ మేట్స్, కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు మాతో పాటు ఇంకో అబ్బాయి హనుమ అని మా ఫ్రెండ్, ముగ్గురము అప్పటి నుంచి వర్క్ ఒకటే పెట్టుకొని. ఏముండబోతుంది ఈ వెబ్ సిరీస్లో? ఈ వెబ్ సిరీస్లో లవ్, ఫ్యామిలీ, అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఎమోషన్, ఫ్రెండ్షిప్ ఎమోషన్, ఓవరాల్ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే ఎమోషన్ బాగుంటుంది. ముఖ్యంగా పాటల గురించి చెప్పాలంటే మంచి సింగర్, ఫేమస్ సింగర్ కూడా వాడారని విన్నాను. అవునండి, మన వెబ్ సిరీస్లో మన పుష్ప 2 ఫీలింగ్ సాంగ్ పాడిన మన శంకర్ బాబు అన్న వాడిండు. అట్నే బర్రెలపేడ అని ఒక సాంగ్ మన రామరాథ వాడిండు. సో మంచి మంచి సింగర్స్. మన ఆగ్నూరు దేవన్న కూడా నాగులమ్మ సింగర్. పాత ఇన్పా సామాన్ అనే ఒక సాంగ్ వాడిండు. పాడండి పాత ఇన్పా సామాన్. పాత ఇన్ప సామాన్లు కొంటాం, బీర్ సీసాలు కొంటాం, అరిగిపోయిన రేకు డబ్బాలు కొంటాం, ముసలవన్నీ. అంటే కామెడీ వేలో తీసుకున్నారు ఆ ట్రాక్ ఒకటి. ఇంకా ఫస్ట్ సాంగ్ క్యారెక్టరేషన్ మీద ఒక సాంగ్ చేశాడు. అంటే యాక్చువల్లీ అబ్బాయి పూరు, అమ్మాయి రిచ్. ఆ క్యారెక్టర్ చెప్పాడు. నా ట్యూన్ చేసేటప్పుడు కూడా 5-6 ట్యూన్లో ఒక ట్యూన్ సెలెక్ట్ చేశాడు, సినిమాటిక్ బాగుండాలనేసి. నువ్వు ఉండేది 10 అంతస్తుల మేడా, నాదేమో రేపో మాపో కూలిపోయి గోడా, నీరేంజేమో గా ఆకాశం కాడా, నాదేమో బర్రెలు వండే బురద గుంట కాడా, ఇంతెందుకు ఉందో తెలవదు నీకు నాకు తేడా, అయినా నీ ప్రేమ కోసమే వెతుకుతున్న జాడా. నువ్వు పొద్దున లేచి జాగింగ్ చేస్తూ ఉంటావు, నేను బర్రె పేడెత్తా ఉంటా. ఈ క్యారెక్టర్ నాకు ఎట్లా లైఫ్లో క్యారెక్టర్స్ చెప్పిండు నాకు ఆయన, ఈ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ సాంగ్ బాగా వచ్చింది. దొరా సార్ అంటే ఎందుకు 2 పేర్లు పెట్టుకున్నా? అంటే దొరా అనే క్యాప్షన్ సార్ పెట్టారు, ఏం టైటిల్ వెనకాల? దొర అంటే బేసిక్గా సారే కదా ఒక లెవెల్. సో యాక్చువల్లీ మన తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా దొర అనే వర్డ్ కామన్. సో దానికి అతను సూటు బూటు వేసుకొని ఒక రిచ్లా ఉంటే క్యాజువల్ సార్ అని అంటాం కదా. సో ఆ టైటిల్ మట్టి కింద దొరకి సార్ అని క్యాప్షన్ వేసాను. సో ఆ అమ్మాయి తనని అలా పిలుస్తుంది, తన గెటప్, తన ప్యూరిటీ చూసి సార్ అని పిలుస్తూ ఉంటారు. బేసిక్గా మన తెలంగాణలో న్యాచురల్గా కామన్గా ఉండే పీపుల్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంట్లో మన పేరెంట్స్ కావచ్చు, పక్కన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, క్యాజువల్గా ఓ దూరా ఎక్కడ పోతున్నావు, ఓ దూరా ఫంక్షన్ ఉందంట వెళ్దామా, సో ఈ టైప్ ఆఫ్ క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు. ఆ స్టైల్లో తన అందరూ దొరా అని పిలుస్తూ ఉంటారు విలేజ్లో. బట్ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ దొరా అని పిలిచేదాన్ని విని
దొర దాని పక్కన సార్ అని అంటారు బేసిక్ అవుట్ ఆఫ్ ఇప్పుడు కొత్త పరిచయం సార్ అంటారు. సో అలా సార్ అని పిలుస్తూ ఉంటుంది. సో దొర సార్, అమ్మాయి తను పిలిచే నేమ్ దొర సార్, దొర సార్. సరే మీ మాటల్లో ఏం చెప్తారు ఈ మూవీ గురించి? బాగుంది. అంటే ఇప్పుడు తను చెప్పింది అంటే దొరసార్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మంచిగా తయారయ్యి మంచి మెయింటెనెన్స్ చేసేటోళ్ళను నువ్వు దొరలెక్క కనిపిస్తాను సారు అంటారు. అవి రెండింటి కలిపి వాడింది ఈమె హీరోయిన్ ఇక దొరసార్ అని. ఇక కొంచెం తిక్క చేసేటోళ్ళు కూడా ఏంది దొరసారు గట్ల చేస్తాను అంటే తిక్క చేసేటోళ్ళైనా సందర్భాన్ని బట్టి వాడతారు. ఇక్కడ మాత్రం ఆమె ఇమాజిన్లో ఉన్నాడు ఆయన కాబట్టి అంత గొప్ప కనిపించిన ఒక దొర మైండ్ సెట్ ఆయనకు. ప్లస్ అట్లున్నావు నువ్వు సారు అని రెండు కలిపి దొర సార్ అని వాడేసుకున్నది ఆమె. కాస్టింగ్ విషయానికి వస్తే అంటే నార్మల్గా ఈ మధ్య సినిమాల్లో కూడా చేస్తున్నారు, అంటే ఫోక్ సాంగ్ ద్వారా పరిచయమే సినిమాల వరకు వెళ్తున్నారు. అంటే పెద్ద కాస్టింగ్ అయినా ఎవరెవరు చేస్తున్నారు ఇందులో? ఇందులో మన మల్లికార్జున అన్న అని తను కూడా ప్రజెంట్ మూవీస్ బాగా చేస్తున్నాడు. రితిక ఫోక్ మన షార్ట్ ఫిల్మ్స్ ఫోక్ బాగా చేస్తున్నారు. రజనీ అలా వీళ్ళు జబర్దస్త్ వరకు వెళ్ళి చేసిన వాళ్ళు వీళ్ళంతా. రజనీ, కిషన్, సదాన్న, మన బ్రహ్మచారి అన్న. సో ఆల్మోస్ట్ మన శ్రీకాంత్ అని చిన్న అబ్బాయి. సో ఆల్మోస్ట్ ఫోక్ నుంచి షార్ట్ ఫిలిమ్స్ చేసే ప్రజెంట్ అందరు వీళ్ళందరూ మూవీస్ చేస్తున్నారు. అందులో మెయిన్ ఎక్కువ మూవీస్ అన్నయ్య చాలా బిజీ. ఇప్పుడు రవితేజ సినిమా పెద్ద పెద్ద ఇప్పుడైతే మన మాధవ్ గారు ఒకటి చేస్తున్నా, మన రవితేజ గారు తమ్ముని కొరకు తనతో 2 షెడ్యూల్ అయిపోయింది, అదొకటి చేస్తున్నా. నెక్స్ట్ రవితేజ గారి మూవీలో చేయబోతున్నా. రీసెంట్ గా సుధా మేడం ఉన్నారు కదా, సుధా గారితో ఒక సినిమా చేశాను. అదే ఇంకొక 3 మూవీస్ ఉన్నాయి. ప్లస్ వాటితో పాటు వెబ్ సిరీస్ చేస్తున్నా, షార్ట్ ఫిలిమ్స్. దాదాపు ఒక 8 ప్రాజెక్టులు ఉన్నాయి ఇప్పుడైతే దగ్గర. సో మీరు రైటరే కాకుండా యాక్టర్ కాకుండా సింగర్ అంటే కూడా ఒక పాట పాడండి. మీకు నచ్చిన పాట అయినా సరే, మీకు వచ్చిన పాట అయినా సరే. చాలా ఉంది, తనే కంపోజ్ చేశారు. వెంకట గారే కంపోజ్ చేసినటువంటి పాట. నువ్వు లేక ఊహలు లేవు, నువ్వు లేక ఆశలు లేవు, నువ్వు లేక నేను లేను, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, నువ్వు లేక ఊహలు లేవు, నువ్వు లేక ఆశలు లేవు. మిమ్మల్ని అల్లు రామలింగయ్య గారు అంటే రుద్రంగి మూవీలో చేసినప్పుడు చాలా మంది మీ క్యారెక్టర్ ద్వారా అల్లు రామలింగయ్య గారిని గుర్తు చేశారన్నారు. నాకు చాలా మంది ఫోన్లు చేసి మాట్లాడు, డైరెక్ట్ కలిసినప్పుడు మాట్లాడు. ఎందుకంటే అంత పెద్ద నటునితో నన్ను పోల్చడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. సో అజ్మీరా గారు, మీరు ఇంకా వెంకట అజ్మీరా గారు అంటే ఈ మూవీ కోసం కానీ మీ ఓవరాల్ అంటే ఇంకో కంప్లైంట్ కూడా ఉంది జనరల్గా, ఫోక్ సింగర్స్ అంటే ఆటో ట్యూన్స్ చేస్తున్నారు అనేసి. ఫోక్ సింగర్స్ అంటే అట్లా ఉంటాయా? ఆటో ట్యూన్స్ చేస్తారా? ఆటో ట్యూన్స్ అంటే అది సింగర్ బట్టి ఉంటుంది. అది ఇప్పుడు సింగర్ యొక్క వాయిస్ ఎంత ఎలివేట్ అవ్వాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. అది ఆటో లేకుండా కూడా చాలా సాంగ్స్ ఉంటాయి. ప్రతి సింగర్ కి ప్రతి సింగర్ అంటే కరెక్షన్ ఉంటుంది, పూర్తిగా ఉండదు. ఎవరైనా పెద్ద సినిమాలోనే అంటే అంతే, కరెక్షన్ అనేది కామన్ అంటారు. అటు అటు ఇటు కొంచెం చేయడం అనేది కరెక్షన్, పిచ్ కరెక్షన్ ఉంటుంది. ఆటో ట్యూన్ అందరికి ఉండవు, కొంతమందికి వాయిస్ కావాలి అటు ఉంటుంది, తప్పదు కాదు. అంటే ఇప్పుడు ఓపీలో కేసారా ఆటో ట్యూన్? పిచ్ కరెక్షన్, అది పిచ్ కరెక్షన్, ఆటో ట్యూన్ ఏముండదు దానికి. ఇంకా అంటే అలాంటి వాయిస్ కాదు, కొన్ని కొంచెం సెట్ అయిన వాయిస్, అది కామన్ వాయిస్, అంటే మంచి వాయిస్ అది. అటుకేంటి ఇంకా ఫ్యూచర్ ఏం మీ ప్రాజెక్ట్స్ ఏమన్నా? ఇంకా 2 మూవీస్ కూడా నేను మ్యూజిక్ గా మూవీస్ నాకు కాల్స్ వచ్చినాయి. అవును, కొంచెం డిస్కషన్ స్క్రిప్ట్ నడుస్తుంది. ఇంకా నేను చాలా చిన్న బడ్జెట్ చేస్తున్నా, కాల్స్ వస్తున్నాయి. కానీ ఇక మనకు స్టోరీ నచ్చాలి నెంబర్ 1, మనకి ఎంత స్కోప్ ఉంది అందులో, దాన్ని బట్టి కొంచెం ఒక 2-3 ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశాను. యాక్చువల్లీ నేను ఒక 2 స్టోరీలు బాగా నచ్చినాయి, వాళ్ళు ఓకే అనేది ఇంకా ప్రాసెస్లో. అంటే ఇప్పుడు హీరోగా బిజీ అయ్యి, మరి హీరోగా బిజీ అయితే మరి ఎలా మ్యూజిక్ వదిలేస్తారా? లేదు, మ్యూజిక్ అనేది మనం ఇప్పుడు మనకు వచ్చిన కళ కదా, అది నేను చేస్తాను. ప్రతి ఒక్క విలేజ్లో ఉండే ప్రతి ఒక్క పీపుల్కి వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళలో ఉండే ఫన్ను, వాళ్ళలో ఉండే ఎమోషను, వాళ్ళకి పేరెంట్స్తో ఉండే ఎమోషను, వాళ్ళకు ఫ్రెండ్షిప్తో ఉండే ఎమోషన్ కావచ్చు, ఆ కామెడీ కావచ్చు, వాళ్ళ లైఫ్ ఎదగడం అనేది, సో ఆ మధ్యలో స్ట్రగుల్స్ కావచ్చు, సో ఇవన్నీ కలగలిపి
దానికి తగ్గట్టు ఒక 5 సాంగ్స్ బుల్లెట్ లాంటి 5 సాంగ్స్, ఒక 2 బిట్ సాంగ్స్ ఉంటాయి, ఇంకా అవి ఏడుస్తారు. ఇంకా తను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇక ప్రీ క్లైమాక్స్కి అయితే అసలు ఏడిపిస్తాడు. ఎంత ఖర్చు అయింది? ఖర్చు అనేది ఫోక్ సాంగ్ ద్వారా వచ్చినాయి కదా డబ్బులు, అంతే కదా? లేదు, యాక్చువల్లీ నేను దీనికి నేను కొంచెం చేసుకుంటూ నా ఫ్రెండ్ ఇంకో పర్సన్ తను కొంచెం ఇన్వెస్ట్ చేశాడు. నాకు నా బ్యాక్ సపోర్ట్ మా అన్నయ్య కజిన్ బ్రదర్ అని సంతోష్ రెడ్డి అన్నయ్య అని ఉంటాడు. సో తను నాకు కంప్లీట్ బ్యాక్ బోను. సో తను పుషింగ్ తోటే తన ప్రోద్బలం తోటి నేను చేసుకుంటూ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చా. నెక్స్ట్ కూడా బ్రదర్స్ ఉన్నాయి, ఇక అనౌన్స్ చేసినప్పుడు చెప్పగలుగుతాను దాని గురించి. సో మళ్ళీ ఓపీలగా లాంటి సాంగ్ ఎప్పుడు రాబోతుంది? వస్తుంది, 1 2 months వస్తుంది. అయిపోయిందా? వస్తూనే ఉంటుంది మన నుంచి. ఇంకా 2 సాంగ్లు హిట్ సాంగ్లు వస్తున్నాయి, మంచి హిట్లో మంచి మ్యూజిక్ బాగా ఇస్తున్నాను. ఓకే సార్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెరీ థ్యాంక్స్ ఇలాగానే వచ్చినందుకు. అన్న యాక్చువల్లీ చాలా బిజీ షెడ్యూల్, బట్ మా కోసం వచ్చాడన్న. కానీ అంటే దీనికి మాత్రం పూర్తి స్థాయి ఎఫోర్ట్ పెట్టారు. ఇంకా అసలు ఏంటంటే దీనికి వీళ్ళిద్దరు పిల్లర్స్. వాస్తవంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆ కథ అవన్నీ అయినా చూసుకుంటే ఈ మ్యూజిక్ సంబంధించి కూడా తను కీలకంగా, అది చాలా గ్రేట్. తను ఈ ప్రాజెక్ట్ కోసం వాళ్ళ మిస్సెస్ డెలివరీ అయినా కూడా పోలే, అంత దీని మీద అంత అంకిత భావంతో పనిచేసిండు. అది నాకు బాగా నచ్చింది. పాప నాకు ఫోన్ చేసింది, తనుమో ఈ షూటింగ్ టైంలో జ్వరం వచ్చింది అయినా కూడా చేసిండు, ఎందుకంటే తనకు అలవాటు లేని పని. ఎక్కడో పీస్ఫుల్ గా కూర్చుండి వర్క్ చేసుకునేది కదా, ఈ ఎండలో ఆ కాలువలు పొలాలు పెండ తట్ట అని బర్రెలు ఎంబడి దింపితే జ్వరం వచ్చి అయినా కూడా చేసిండు. అంటే ఆ ఎఫోర్ట్ అనేది పూర్తి స్థాయిలో పెట్టారు. ఆయనని హీరోగా చేయడం అనేది ఫస్ట్ ఆయన గ్రేట్, చేయించడం అనేది. కానీ ఎంత నమ్మి నన్ను ఇంట్రడ్యూస్ చేసిండో వెంకట గారిని, తను కూడా అంత ఎఫోర్ట్ పెట్టి హీరోగా ఈయనలో మాత్రం సక్సెస్ఫుల్గా, నాకు తెలిసి నేను అదే చెప్తున్నా, ఈ సినిమా తర్వాత మీకు హీరో అవకాశాలు కూడా రావచ్చు. అంటే అంత బాగా చేసిండు. అంటే నాకు కూడా చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులు అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. అక్కడ నాకు ప్రసాద్ అనే ఫ్రెండ్, మల్లికార్జున్ కావచ్చు, రితికా కావచ్చు, రజనీ కావచ్చు, కిషన్, మా హీరోయిన్ దివ్య, వీళ్ళందరూ అందరు సపోర్ట్ బాగా చేశారు వాళ్ళంతా. సో వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల కూడా నేను ఇంకొచ్చాను. ఇప్పుడు నా కెమెరామెన్ రాజ్ కుమార్ కావచ్చు, నా ఫ్రెండ్ రంజిత్ కావచ్చు, యాకో అనే పర్సన్. సో ఈ టెక్నీషియన్స్ అందరూ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు, సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ నాకు బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ గారు మీకే క్వశ్చన్ ఇది, అంటే ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది మూవీ? ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, December 20కి ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది అన్న. మొత్తం ఒక 12 ఎపిసోడ్స్ ఉంటుంది. ఎపిసోడ్ వెళ్ళిన ఎంత గ్యాప్ ఇస్తారు? ఎపిసోడ్ మాక్సిమం 1 వీక్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ట్రైలర్ చూశారు కాబట్టి ట్రైలర్ గురించి మీరు చూసాను, ఇందాక చెప్పాను కదా విజువల్ అంటే ఎంత కష్టపడుతున్నా. విజువల్ అయితే బాగుంది, నేను చూసాను ఇందాక. సో మ్యూజిక్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, సారు ఏమంటారు లీనమైపోయి నటించారు, అది సార్ కొట్టిన పిండి లాగా. ఆల్ ది బెస్ట్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్లకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీకు, ఎందుకంటే మంచి డైరెక్టర్ కావాలి మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.